ఈ కాల్నేమి లేదా కళానేమి పేరు ఎక్కడి నుంచి వచ్చింది? హనుమంతుడు సంజీవం తేవడానికి బయలుదేరతాడు. రాముడు లక్ష్మణ్ని చూసి, లక్ష్మణుడి యొక్క ఇంజురీ చూసి సంజీవని దీనికి మెడిసిన్ అని చెప్పి హనుమంతుని తెమ్మని కోరతాడనమాట. హనుమంతుడు సంజీవం తేవడానికి బయలుదేరినప్పుడు దారిలో కళానేమి లేదా కాల్నేమి అని చెప్పి ఒక అసురుడు అడ్డం పడతాడు. దొంగ వేషం వేసుకుని అతను అక్కడికి వస్తాడనమాట. దాంతో హనుమంతుడిని చంపేయడానికి అతను ప్రయత్నించగా హనుమంతుడు దానిలోంచి తప్పించుకుని ఈ అసురుణ్ణి, కళానేమి అనే అసురుణ్ణి కట్టేస్తాడనమాట. అక్కడి నుంచి వచ్చింది ఈ కాల్నేమి లేదా కళానేమి అనే పేరు అనమాట. సో ఈ కవడియార్స్లో కూడా ఈ పూర్తి స్థాయిలో దొంగ సాధులు బయలుదేరారని చెప్పి ఆపరేషన్ కళానేమి అని పేరు పెట్టారనమాట. అంటే కళానేమి మన యొక్క మైథాలజీలో ఏదైతే కళానేమి లేదా కాల్నేమి అనే పేరుందో, అంటే అసురుడి పేరుందో ఆ పేరుని తీసుకొచ్చి దొంగ సాధులకు పెట్టారనమాట. రిలీజియన్, మతం అనే ముసుగులో, సనాతన ధర్మం అనే ముసుగులో కొంతమంది దొంగ సాధువులు బయలుదేరి వెళ్తారంట ఈ కన్వర్ యాత్రకి. దానికి సంబంధించింది ఆపరేషన్ కళానేమి.